హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఈరోజు అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి, సో మీ పర్సన్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా, సిద్ధమవుతూ ఉన్నారా అనే దానికి సంబంధించి అయితే ఈరోజు మనం లాంగ్ రీడ్ అయితే చేయబోతూ ఉన్నామండి. సో ఎలాంటి ఫీలింగ్స్ తోటి ఉన్నారు, ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి, సో కెరీర్కి సంబంధించి, ఫ్యూచర్కి సంబంధించి, వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి సంబంధించి, సో ఎలాంటి ఫీలింగ్స్ తోటి ఉన్నాడు, ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, సో అవి ఎక్స్ప్రెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేరా అనే దానికి సంబంధించి మనం అయితే ఈరోజు లాంగ్ రీడ్ అయితే చేయబోతూ ఉన్నామండి. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో మనం అయితే ఇంకా లేట్ చేయకుండా సో లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదామండి. యాజ్ యూజువల్ 10 కార్డ్స్ తీద్దాం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ మీద ఉండాలి. సో ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓకే, సో ఫ్రెండ్స్ మనం అయితే చూద్దాం. సో ఈరోజు యూనివర్సిటీ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనేది మనం అయితే లాంగ్ రీడ్లో అయితే చూద్దామండి. ఓకే, సో మీ పర్సన్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి సిద్ధమవుతున్నారా, సో సిద్ధంగా ఉన్నారా, ఎలాంటి ఫీలింగ్స్ తోటి ఉన్నారు, ఎలా ఆలోచిస్తూ ఉన్నారు, మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో ఎలా ఆలోచిస్తున్నారు. ఓకే, సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి ఛానల్ నుంచి. సో మర్చిపోవద్దండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హృదయపూర్వక ధన్యవాదాలు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సో చూద్దాం, మనమైతే లేట్ చేయకుండా సో 10 కార్డ్స్ తీసి మనం లాంగ్ రీడ్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఓకే, 1 and 2 and 3 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10. ఓకే, సో ఫ్రెండ్స్ మనమైతే 10 కార్డ్స్ తీసాం. చూద్దాం యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ వస్తుంది, సో తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నారు, చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా. సో ఇవైతే మనం ఈరోజు లాంగ్ రీడ్ అయితే చేయబోతూ ఉన్నామండి. ఓకే, సో ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం రీడింగ్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, సో మనమైతే లాంగ్ రీడ్ స్టార్ట్ చేద్దామండి. సో చాలా పెయిన్ఫుల్ ఎమోషనల్ తోటి ఉన్నారండి, చాలా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఏదైతే సో ఎమోషనల్గా మా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో, మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఏదైతే సో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో, సో ఎమోషనల్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, రిలేషన్కి సంబంధించి ఏదైతే హర్టింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో, మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి, కెరీర్కి సంబంధించి, సో జాబ్కి సంబంధించి, పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి, సో ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. మరీ ముఖ్యంగా రిలేషన్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి సో ప్రాబ్లమ్స్ రావటం, సో కొన్ని సిచ్యువేషన్స్లో అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మరీ హట్టింగ్గా ఉండటం, పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనేవి సో క్రియేట్ చేయడం, ఏం చెప్పాలో కూడా సో అర్థం కానటువంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళటం, సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ లేనటువంటి సిచ్యువేషన్స్. సో చాలా మీ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారండి. మరీ ముఖ్యంగా సో ఇవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ చెప్పాలని అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు. ఏదైతే మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఎమోషనల్గా సో ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. సో కొన్నిసార్లు తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా సో సిచ్యువేషన్స్ అనేవి, ప్రాబ్లమ్స్ అనేవి రావటం, ఆ వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అనేటువంటి ఆ సిచ్యువేషన్కి సంబంధించినటువంటి సో ఆ ప్లాన్స్ ఎలా చేసుకోవాలి అనేటువంటి నిర్ణయాలు కొంచెం కఠినం అనిపించడం, ఎలా తీసుకోవాలి ఆ నిర్ణయాలు, తీసుకున్న వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సో మన పర్సన్ యొక్క సో హెల్ప్ అనేది ఉంటుందా ఉండదా, సో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఎలా మారుతుంది సిచ్యువేషన్, సో చేంజెస్ అనేవి ఎలా రాబోతున్నాయి, వచ్చేటువంటి చేంజెస్ మనకు అనుకూలంగా ఉంటాయా ఉండవా, సో అని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సో తను ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా. మరీ ముఖ్యంగా ఏదైతే రిలేషన్కి సంబంధించినటువంటి గ్యాప్ వచ్చిందో,
సో ఆ గ్యాప్కి సంబంధించి సో ఎవరి వల్ల గ్యాప్ వచ్చింది, సో థర్డ్ పర్సన్ వల్ల ఏమైనా గ్యాప్ వచ్చిందా, సో ఎలా, సో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ మళ్ళీ రీయూనియన్ ఉంటుందా ఉండదా, సో రీయూనియన్ సో పాసిబుల్ అవుతుందా, సో రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి సో ఛాన్స్ అనేది ఉంటుందా, అసలు సిచ్యువేషన్ అనేది ఎలా ఉండబోతుంది, ఎలా మారబోతుంది సిచ్యువేషన్, సో వీటన్నిటికీ సంబంధించి కూడా సో చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. కొన్నిసార్లు ఎమోషనల్ అవుతూ ఉన్నారు, ఎమోషనల్గా ఆలోచిస్తూ ఉన్నారు, కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్లోకి వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయండి. సో ఆ పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. ఏదైతే సో మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించినటువంటి ఫీలింగ్స్ ఉన్నాయో, ఎమోషనల్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు. సో మరొకసారి కానీ డైరెక్ట్ కమ్యూనికేషన్ కానీ వస్తే సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సో ఎక్స్ప్రెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయో, ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయో, సో ఆ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా ఓవర్కమ్ చేయాలి, చేసేటువంటి స్ట్రెంత్ కావాలి అని చెప్పేసి, ఆ విల్ పవర్ ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి అని చెప్పేసి ఇష్టదైవాన్ని అయితే ప్రార్థిస్తూ ఉన్నారండి. మనసులో చాలా డ్రీమ్స్ ఉన్నాయి. సో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలి, అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో చాలా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా సఫర్ అవుతూ ఉన్నారండి. ఒకదాని తర్వాత మరి మనం రీడింగ్లో చెప్పుకున్నట్లుగా ఒకదాని తర్వాత ఒకటి సో ప్రాబ్లమ్స్ రావటం, మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించినటువంటి సో తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా కొన్నిసార్లు సో ప్రాబ్లమ్స్ అనేవి రావటం, సో అలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆ ఓవర్ థింకింగ్లోకి వెళ్ళటం, ఆలోచించడం, సో ఇవన్నీ కూడా కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపించడం, సో సిచ్యువేషన్స్ అనేవి కొన్ని హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేయడం, మరీ ముఖ్యంగా రిలేషన్కి కొన్ని హర్టింగ్ మాటలు రావటం, సో రిలేషన్కి సంబంధించి సో ఒక టీం వర్క్ అనేది మిస్ అవ్వడం, కొలాబరేషన్ అనేది మిస్ అవ్వడం, ఒక హర్టింగ్ వర్డ్స్ రావటం, ఒక పాజిటివ్ వర్డ్స్ ఎప్పుడైతే మనం కోరుకుంటామో ఆ పాజిటివ్ వర్డ్స్ ప్లేస్లో ఏదైతే హర్టింగ్ వర్డ్స్ ఉన్నాయో సో అప్పుడు కొంచెం మనకి బాధ అనిపిస్తుంది. రిలేషన్ ఎలా ముందుకెళ్తుంది, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందా లేదా, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి, సో ఇవన్నీ కూడా అలాంటి సిచ్యువేషన్స్లో కొంత మరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటున్నారు. ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఫేస్ చేస్తూ ఉన్నారో, ఎమోషనల్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఎమోషనల్ థింకింగ్ ఏవైతే ఉందో, ఓవర్ థింకింగ్ ఏదైతే ఉందో, సో ఇవన్నీ కూడా సో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా చెప్పాలి. సో ఒక కేరింగ్ అనేది ఉండాలి, ఒక హోప్ అనేది రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా సో మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, చేయాలని కోరుకుంటున్నారని కూడా సో యూనివర్స్ అయితే మనకి సో టారో ద్వారా చెప్పడం అనేది జరుగుతూ ఉందండి. అండ్ సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉంది, ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉందండి. మరీ ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించినటువంటి మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో, సో ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారో, సో ఒక ఈ ప్రాబ్లంకి సంబంధించినటువంటి ఫీలింగ్స్ మొత్తం ఎక్స్ప్రెస్ చేయాలి, రిలేషన్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆలోచనలు మొత్తం ఎక్స్ప్రెస్ చేయాలి, చెప్పాలి. సో చెప్పి ఒక గైడెన్స్ ఇచ్చి రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, ఏవైతే సో ముందుకెళ్ళాలి అనేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా ఒక ప్రోగ్రెస్ అయితే ఉండబోతోందని చెప్పేసి యూనివర్స్ బ్లెస్ చేస్తుందండి. ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతోంది. ఒక పాజిటివ్ వర్డ్స్ అయితే రాబోతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా మీ పర్సన్ దగ్గర నుంచి మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, సో ఒక పాజిటివ్ హోప్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. సో వచ్చేటువంటి చేంజెస్ కూడా ఒక పాజిటివ్‌గా ఉండబోతూ ఉన్నాయి. ఏదైతే మీరు ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, ఏదైతే మనం ఈ ప్రాబ్లమ్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారో, సో వాటన్నిటిలో కూడా ఒక పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతోంది. ఒక సక్సెస్‌ఫుల్‌గా మీరు ముందుకెళ్ళటానికి, ఒక సక్సెసివ్ డైరెక్షన్‌లో మీరు ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉంది. సో అవన్నీ కూడా సాధించాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా సో కోరుకుంటూ ఉందండి. చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉందండి, అవకాశాలు రాబోతూ ఉన్నాయి. సో వచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. మరీ ముఖ్యంగా మీరు ఏవైతే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటున్నారో, ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయో, ఏదైతే హ్యాపీ సిచ్యువేషన్స్ ఉన్నాయో, ఏదైతే జాబ్‌కి సంబంధించినటువంటి రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, ఏదైతే కెరియర్‌కి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నాయో, మీరు ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారో మీ పర్సన్‌కి, సో ఖచ్చితంగా అలా ఎక్స్‌ప్రెస్ చేయడానికి సో ఖచ్చితంగా అవకాశం అయితే రాబోతూ ఉంది. ఆ వచ్చేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. చాలా ఆపర్చునిటీస్ అనేవి రాబోతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. చాలా ఆలోచనలో ఉన్నారండి. మరీ ముఖ్యంగా ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ఆలోచనలో ఉన్నారు. సో చాలా ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు. సో జాబ్ ఎలా ఉండాలి, ఫైనాన్షియల్‌గా ఎలా ఉండాలి, కెరియర్ ఎలా ఉండాలి, రిలేషన్ ఎలా ఉండాలి, ఇలా ముందుకెళ్ళాలి. ఒకవేళ మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఇలా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉన్నారు.
సో ఖచ్చితంగా ఈ నోట్స్ కూడా చెప్తూ ఉందండి. ఒక పాజిటివ్ గ్రోత్ అయితే రాబోతోంది. ఒక పాజిటివ్ వర్డ్స్ అయితే రాబోతూ ఉన్నాయి. సో ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అవ్వబోతూ ఉంది. సో పాజిటివ్ స్ట్రెంత్ రాబోతూ ఉంది. సో ఖచ్చితంగా మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకున్నారో, ఏదైతే సాధించాలనుకున్నారో అవన్నీ కూడా సాధించేటువంటి అవకాశం ఉంది. సో మంచి అవకాశాలను మీరు ఉపయోగించుకొని ఇంకా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. మీరు ఏదైతే ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారో, మరీ ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించి అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారండి. కొన్ని ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్ అనొచ్చు. అలాంటి సిట్యుయేషన్స్‌ని కొన్ని ఫేస్ చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా. సో ఏదైతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయో, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయో, కెరియర్‌కి సంబంధించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా కొన్ని సార్లు కొంచెం హర్టింగ్‌గా ఉన్నాయి. సో రెస్పాన్సిబిలిటీస్ పెరగటం, సో జాబ్‌కి సంబంధించి ఎంత హార్డ్ వర్క్ చేసినా తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాకపోవడం. సో ఇవన్నీ కూడా కొంచెం హర్టింగ్ సిట్యుయేషన్స్. ఇవి కూడా చెప్పాలనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా ఎక్స్‌ప్రెస్ చేయాలి. సో కొంత రిలాక్స్‌గా ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ చేస్తే ఒక మంచి హోప్ అనేది రావచ్చు. ఒక కేరింగ్ అనేది రావచ్చు. సో ఎప్పుడైనా మనం సక్సెస్ అవ్వాలి అంటే ఒక హోప్ ఉండాలి. ఒక కేరింగ్ అనేది ఉండాలి. కొన్ని పాజిటివ్ వర్డ్స్ అనేవి ఉండాలి. సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండాలి. ఎనర్జీ గాని ఉంటే సో ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వటానికి, మళ్ళా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వటానికి, మనల్ని మనం మోటివేట్ చేసుకొని ముందుకెళ్ళటానికైనా సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది అవసరం. సో అలాంటి ఒక ఎనర్జీని కోరుకుంటూ ఉన్నారు. సో మీరేదైతే ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా ఎక్స్‌ప్రెస్ చేయగలిగితే సో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా మనం సక్సెస్ వైపు అడుగులేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. సో అలా ఎక్స్‌ప్రెస్ చేయటానికి కూడా ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం రీడింగ్‌లో చెప్పుకుంటున్నటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫీలింగ్స్ మొత్తాన్ని కూడా ఖచ్చితంగా ఎక్స్‌ప్రెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి మనకి యూనివర్స్ అయితే టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చాలా ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారండి. మీరు ఏదైతే ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, మీరు ఫేస్ చేసేటువంటి ఛాలెంజెస్ మొత్తాన్ని కూడా సో ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్‌కి చెప్పాలనుకుంటున్నారు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో సో చెప్పాలనుకుంటున్నారు. మరి ముఖ్యంగా మనం చెప్పుకుంటూ ఉన్నాను జాబ్‌కి సంబంధించినటువంటి కాంపిటీషన్స్ అవ్వచ్చు. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా సరే తగినటువంటి ప్రతిఫలం రాకపోవడం, రికగ్నైజేషన్ రాకపోవడం. సో వీటికి సంబంధించినటువంటి కొంత ఎమోషనల్ పెయినింగ్ సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేయడం. అవన్నీ కూడా ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా. సో ఎక్స్‌ప్రెస్ చేయాలని అనుకుంటున్నారు. బట్ చాలా వరకు ఈ వచ్చేటువంటి ఛాలెంజెస్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారండి. సరైన ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. కెరియర్‌కి సంబంధించిందైనా, ఫ్యూచర్‌కి సంబంధించిందైనా, జాబ్‌కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ అయినా, కాంపిటీషన్స్ పెరిగిపోవడం. సో ఎలాంటిదైనా సరే లైఫ్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి రావటం. కొన్ని సార్లు ఆ వచ్చినటువంటి చేంజెస్ అనేవి నెగెటివ్‌గా ఉండటం. సో ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా సరే ఆ వచ్చేటువంటి ప్రతి ఒక్క సిట్యుయేషన్‌ని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా చాలా కంట్రోల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారండి. ఎక్కడ కూడా మరీ ముఖ్యంగా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసేటప్పుడు చాలా కంట్రోల్డ్‌గా ఉంటూ ఉన్నారు. కొన్నిసార్లు ఓవర్ థింకింగ్‌లోకెళ్ళినా, కొన్నిసార్లు చాలా ఆ సిట్యుయేషన్ అనేది దీన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి? ఎలా ఈ సిట్యుయేషన్‌లో నుంచి మనం బయటపడాలి? సో ఖచ్చితంగా ఒక మన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలి అనేటువంటి ఒక సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళినా కంట్రోల్డ్‌గా ఉంటున్నారు. సో ఎక్కడ కూడా అంటే ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. దైవం మీద నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ ఇష్ట దైవం నెరవేరుస్తుందని చెప్పేసి ఖచ్చితంగా మనసులో గట్టిగా ప్రార్థిస్తూ ఉన్నారు. సో అలా కంట్రోల్‌ని సో కొంతవరకు కంట్రోల్డ్‌గా ఉండగలుగుతున్నారు, మెయింటైన్ చేయగలుగుతున్నారు. బట్ ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో మొత్తం కూడా ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారండి మీ పర్సన్‌కి. సో కొంత ఒక కేరింగ్ అనేది వస్తుంది. ఒక హోప్ అనేది వస్తుంది. నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు. సో డోంట్ వర్రీ నేనున్నాను అనేటువంటి ఒక పాజిటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, పాజిటివ్ మాటలు ఏవైతే ఉన్నాయో, సో ఈ పాజిటివ్ మాటలు రావటం ద్వారా నేను సాధించగలను అనేటువంటి ఒక ఆశతోటున్నారు. ఒక హోప్ తోటున్నారు. సో ఖచ్చితంగా ఈ యూనివర్స్ బ్లెస్ చేస్తుందండి. మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరటానికి, మీ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేసి రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి ఎక్కడా కూడా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్ లేకుండా, ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా మీరు ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి. అదేవిధంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా మీరు ఓవర్‌కమ్ చేసి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఓవర్‌కమ్ చేసి ఎలా వెళ్ళొచ్చు అని చెప్పేసి వాటికి సంబంధించి కూడా మీ ప్రణాళికలన్నీ కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఏదైతే ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా మీరు వాటన్నిటిని కూడా సిట్యుయేషన్స్ మొత్తాన్ని కూడా ఖచ్చితంగా మీకు అనుకూలంగా మార్చుకొని వాటన్నిటిని కూడా బయటపడి సో ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ ఏదైతే చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్‌కి తగినటువంటి గుర్తింపు సో తగినటువంటి ప్రతిఫలం రావడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా సో చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది
సో ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారండి. సో మనసులో కోరికలున్నాయి. ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా నమ్ముతున్నారండి. క నమ్మకం ఉంది మీ పర్సన్ మీద. సో ఖచ్చితంగా ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ అనేది సో ఖచ్చితంగా మళ్ళీ తగ్గిపోతుంది. రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది అని చెప్పేసి సో ఖచ్చితంగా నమ్మకం ఉంచుతున్నారు. నమ్ముతున్నారండి. కొన్ని సార్లు సో అది పాజిటివ్‌గా ఉన్నా మీకది ప్లస్ అయినా, లేదు కొన్నిసార్లు ఆ నమ్మకం అనేది మైనస్ అయినా బట్ నమ్ముతూ ఉన్నారు. సో నమ్మకాన్ని మాత్రం మీరెక్కడా గూడా అది మిస్ అవ్వట్లేదు. సో అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, లేదు మీ పర్సన్ అయినా సో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తారు. నేను హెల్ప్ చేస్తున్నాను. సో కాబట్టి నాకు హెల్ప్ చేస్తారు అనేటువంటి నమ్మకం ఉంది. సో ఈవెన్ మీకు హెల్ప్ చేయకపోయినా సరే నమ్మకాన్ని మాత్రం మీరు కోల్పోవట్లేదు. ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారు. దైవాన్ని నమ్ముతూ ఉన్నారు, ఫ్రెండ్స్‌ని నమ్ముతూ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్‌ని నమ్ముతూ ఉన్నారు, మీ పర్సన్ నమ్ముతూ ఉన్నారు. సో, నమ్మకం చాలా ఎక్కువ. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా సరే ఒక ఫర్‌గివ్‌నెస్ క్షమిస్తున్నారు. క్షమించేటి గుణం ఉంది. సో, మన కోసమే కదా! సో, మన వాళ్ళే కదా! సో, మన ఫ్యామిలీ మెంబర్సే కదా! లేదు మన ఫ్రెండ్సే కదా! లేదు మన పర్సనే కదా! అని చెప్పేసి అలా క్షమించేటువంటి గుణం ఉంది. నమ్ముతున్నారు. సో వీటన్నిటితోటి కూడా సో ముందుకెళ్తూ ఉన్నారు. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా మీరు ఏదైతే నమ్మకం ఉంచారో, లేదు ఏదైతే మీరు క్షమించేటువంటి గుణం ఉంది, ఇవన్నీ కూడా మీకు ప్లస్‌గా మారేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వటానికి అవకాశం అయితే ఉంది. మీరు ఏదైతే సాధించాలి అనుకున్నారో సో ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఎప్పుడూ ఉంటుంది. మీరు ఏదైతే సాధించాలి అనుకున్నారో ఖచ్చితంగా దాన్ని సాధించగలరు. మీరేదైతే మీ ఫీలింగ్స్‌ని మీరు ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారో, సో ఖచ్చితంగా ఆ ఎక్స్‌ప్రెస్ చేసేటువంటి అవకాశం అయితే వస్తుంది. సో ఆ సిట్యుయేషన్‌లో మీరు ఖచ్చితంగా ఎక్స్‌ప్రెస్ చేయగలరు. రిలేషన్ అనేది మరీ ముఖ్యంగా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పి యూనివర్స్ కూడా సో కోరుకుంటూ ఉందండి. యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది. సో కొన్ని సిట్యుయేషన్స్ సో ఏవైతే ఉన్నాయో మరీ ముఖ్యంగా సిట్యుయేషన్స్‌లో మనం ఎలా ముందుకెళ్ళాలి, ఎలా సో సాధించాలి, ఎలా చేయాలి అనేది కొన్నిసార్లు బాగా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్ అనేవి ఎలా డెసిషన్స్ తీసుకోవాలనేటువంటి కొన్ని సో సమస్యాత్మకమైనటువంటి దాంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా ఈ ప్రాబ్లంలో నుంచి మనం బయటపడాలి అని చెప్పేసి అలాంటి సందర్భాల్లో కూడా ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ సో మంచి అడ్వైజెస్ రావడానికి అవకాశం ఉంది. ఇలా చేద్దాం, ఇలా ఆ ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్దాం, ఇలా వెళ్తే మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ అడ్వైజెస్ రావడానికైతే ఛాన్స్ ఉంది. ఆ ప్రాబ్లమ్స్‌ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళటానికి కూడా సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఏదైతే మెమరీస్ ఉన్నాయో, హ్యాపీ మెమరీస్ ఉన్నాయో, మరీ ముఖ్యంగా ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో అయి హ్యాపీనెస్‌కి సంబంధించిందైనా, పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌కి సంబంధించిందైనా సో ఇవన్నీ కూడా ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారు, చెప్పాలనుకుంటున్నారు. సో చెప్పడం వల్ల కొంత బర్డెన్ తగ్గుతుంది. కొంత రిలాక్స్ అవుతాం అనేటువంటి ఫీలింగ్‌లోకి వెళ్తున్నారు. సో, ఖచ్చితంగా అవన్నీ కూడా ఎక్స్‌ప్రెస్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా మెమరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ గ్యాప్‌లో సో, రిలేషన్‌కి సంబంధించినటువంటి గ్యాప్ ఏదైతే వచ్చిందో, ఈ గ్యాప్‌లో జరిగినటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటికి సంబంధించి కూడా సో, మనం ఎక్స్‌ప్రెస్ చేయాలి, చెప్పాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో అయితే ఉన్నారు. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే రాబోతున్నాయి. ఆనందకరమైనటువంటి క్షణాలయితే రాబోతూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా మీరు మనసులో ఏదైతే కోరుకుంటున్నారో రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా ముందుకెళ్ళటానికి, మరీ ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్ కూడా ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా ముందుకెళ్ళడానికి, సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి, ఒక సక్సెసివ్ డైరెక్షన్‌లో ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. సో, చాలా మనసులో చెప్పాలి, ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకున్నటువంటి సో, ఆ మెమరీస్ చాలా ఉన్నాయండి. అది హ్యాపీ మెమరీస్ గానీ, సో, పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ గానీ చాలా ఉన్నాయి. చాలా చెప్పాలి అనుకుంటున్నారు, ఎక్స్‌ప్రెస్ చేయాలని అనుకుంటున్నారు. సో, వాటన్నిటి కోసం ఎలా చెప్పాలి, ఆ సరైనటువంటి క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం చూస్తూ ఉన్నారు. సో, ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ గాని ఉంటే సో, అవన్నీ కూడా ఎక్స్‌ప్రెస్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఎక్స్‌ప్రెస్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో, కొంత బర్డెన్ తగ్గుతుంది. మనం హ్యాపీగా మనకొక మంచి అడ్వైజ్ వస్తుంది. సో, ఒక మంచి ఒపీనియన్ వస్తుంది. సో, అలా మనం సక్సెస్ అవ్వచ్చు. రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారండి మీ పర్సన్. అండ్ అండ్ ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఒక మంచి టీమ్ వర్క్ అయితే ఉండబోతుంది. ఒక మంచి కొలాబరేషన్ అయితే సో ఉండబోతూ ఉందండి. సో, ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరి ఒక సక్సెస్‌ఫుల్‌గా రిలేషన్ అనేది ముందుకెళ్ళటానికి, ఒక టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళటానికి, మరీ ముఖ్యంగా మీకేదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీ పర్సన్ గాని
మీ పర్సన్‌కి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు గాని, సో ఒపీనియన్స్ ఎక్స్‌చేంజ్ చేసుకోవటం గాని, సో ఫీలింగ్స్ ఎక్స్‌చేంజ్ చేసుకోవటం గాని, ఇవన్నీ గూడా ఒక ఆలోచనతోటి సో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఒక టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళి సో సక్సెస్‌ఫుల్ డైరెక్షన్‌లో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా ఏదైతే ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారో, మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారో, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఫైనాన్షియల్‌గా బావుండాలి, ఫైనాన్షియల్‌గా స్ట్రెంథెన్ అయ్యి ఉండాలి. సో ఎక్కడా కూడా మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ రాకూడదు. రిలేషన్‌లో మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పేసి ఆలోచన ఏదైతే ఉందో, సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా మీ టీమ్ వర్క్‌లో సక్సెస్ అవ్వటానికి, ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళడానికి, సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా ఏదైతే ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారో భవిష్యత్తుకి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి, లేదంటే కెరియర్‌కి సంబంధించి, జాబ్‌కి సంబంధించి ఏదైతే ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారో, ఆ ప్రణాళికలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారండి. ఏ ప్రణాళికలైతే ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారో అవన్నీ కూడా ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారు, చెప్పాలనుకుంటున్నారు. సో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మీకు సో ఇవన్నీ కూడా మీ పర్సన్ మీతోటి ఎక్స్‌ప్రెస్ చేయాలి, చెప్పాలి. సో ఫ్యూచర్‌లో ఇలా మనం చేద్దాం, ఫ్యూచర్‌లో ఇలా మనం ముందుకెళ్దాం, ఫ్యూచర్‌ని ఇలా మనం ప్లాన్ చేసుకుందాం, సో జాబ్‌కి సంబంధించి ఇలా మనం ప్లాన్ చేసుకుందాం, ఇలా వెళ్తే మనం సక్సెస్ అవుతాం, ఇలా వెళ్దాం అని చెప్పేసి ఏదైతే ఆ ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారో, ఆ ప్రణాళికలన్నీ కూడా ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారు. సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తుందండి. సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే బిల్డప్ రాబోతూ ఉంది. పాజిటివ్ ఎనర్జీ తోటి, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి సో ఖచ్చితంగా ముందుకెళ్ళటానికి, సక్సెస్ వైపు ముందుకెళ్ళటానికి మీరేదైతే ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారో, ఆ ప్రణాళికలు మొత్తము గూడా సక్సెస్ అవ్వటానికి అవకాశం ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక హోప్ అయితే రాబోతుందండి. మీకు మీ పర్సన్ దగ్గర నుంచి, మీ పర్సన్ దగ్గర నుంచి మీకు గాని ఒక హోప్ అయితే రాబోతుంది. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే ఉండబోతోంది. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఏదైతే ఫీలింగ్స్ సో చెప్పాలి అనుకుంటున్నారో, ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా చెప్పేటువంటి అవకాశం అయితే, ఆ ఆనందకరమైనటువంటి క్షణాలైతే తొందరలోనే రాబోతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ప్రతిరోజు కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి. నిత్యం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అది జాబ్‌కి సంబంధించి కావచ్చు, లేదా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌కి సంబంధించి కావచ్చు, ప్రతినిత్యం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కూడా. ఏదైతే నేను హార్డ్ వర్క్ చేస్తున్నానో, హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది ఉండాలి, గుర్తింపు అనేది ఉండాలి అని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు కూడా. తగిన ప్రతిఫలం ఉండాలి అండ్ ఆ రికగ్నైజేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా మీకు ఆ హార్డ్ వర్క్‌కి మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో, మరి ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో, ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చి, ఆ గ్యాప్ ఏదన్నా వచ్చినా సరే, ఆ గ్యాప్ తగ్గిపోవాలి. మళ్ళీ రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండకూడదు. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచన ఏదైతే ఉందో, సో ఖచ్చితంగా అది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే, అవకాశం అయితే ఉందని చెప్పేసి, ఒక మంచి టీమ్ వర్క్ తోటి, ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ మరీ ముఖ్యంగా అడ్వైజెస్‌లో మీరేదన్నా ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు మీ పర్సన్ ఇచ్చేటువంటి అడ్వైజెస్ గానీ, లేదు మీ పర్సన్‌కి మీరిచ్చేటువంటి అడ్వైజెస్‌లో మరీ ముఖ్యంగా టీమ్ వర్క్ గానీ, కొలాబరేషన్ గానీ సక్సెస్‌ఫుల్‌గా ఉండబోతూ ఉంది. సో వాల్యుబుల్ అడ్వైజెస్ రాబోతూ ఉన్నాయి. మీరు సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా సో చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మనం హార్డ్ వర్క్ గురించి ఈ రీడింగ్‌లో చెప్పుకున్నామండి. సో ఒక రికగ్నైజేషన్ అయితే ఉండబోతోంది. మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, ఏదైతే ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారో, ఆ ప్రణాళికలకి సంబంధించి ఒక రికగ్నైజేషన్ అయితే ఉండబోతోందండి. మరీ ముఖ్యంగా మీరు ఏదైతే ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, మీ మనసులో ఉండేటువంటి ఫీలింగ్స్ గురించి చెప్పాలి అని చెప్పేసి మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో, అందులో కూడా సక్సెస్ అవ్వబోతూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా ఒక రికగ్నైజేషన్ అయితే ఉండబోతూ ఉంది. ఒక పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి. అండ్ మీరేసేటువంటి ప్రతి స్టెప్ కూడా మరీ ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి వేస్తున్నారు. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. అది జాబ్‌కి సంబంధించిందైనా, కెరియర్‌కి సంబంధించిందైనా, లేదంటే ఫ్యూచర్‌కి సంబంధించిందైనా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌ని మీరు కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి ప్రాసెస్ అయినా, ఏదైనా సరే ఏసేటువంటి ప్రతి స్టెప్పు కూడా చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మీరు ఒక్కొక్క స్టెప్ వేస్తున్నారని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి. అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో మీరేసేటువంటి ప్రతి స్టెప్పు కూడా సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు. సక్సెస్‌కి దగ్గరలో ఉన్నారు. మీ రిలేషన్ ఇంకా మీరు స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి క్షణాల కోసం మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఆ క్షణాలు రాబోతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా
కొన్ని ఛాలెంజెస్‌ని కూడా ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంది. మీరు ఏదైతే ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకున్నారో, ఆ ప్రణాళికలతోటి ఆ ఛాలెంజెస్‌ని మీరు ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. సో, ఖచ్చితంగా ఒక సక్సెస్ అయితే రాబోతుంది. ఒక విక్టరీ అయితే రాబోతుందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒక పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతోంది. మీరు సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు. సో, కొన్ని సార్లు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారండి. అది కూడా సక్సెస్ వైపు మిమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి అవకాశం అయితే ఉంది. అండ్ ఇవన్నీ కూడా మీరు ఏమేం చేస్తున్నారు సక్సెస్ కోసం, ఎలా ముందుకెళ్తున్నారు, ఎలాంటి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు, ఈ ఫీలింగ్స్ మొత్తము కూడా మీ పర్సన్ తోటి షేర్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఉన్నారు. ఖచ్చితంగా ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా మీ పర్సన్ తోటి షేర్ చేసుకునేటువంటి ఛాన్స్ అనేది రాబోతూ ఉంది. ఆ అవకాశం అనేది రాబోతూ ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండి చాలా ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అన్నీ కూడా సక్సెస్ అవ్వబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉండబోతున్నాయి. హ్యాపీ డేస్ అనేవి రాబోతూ ఉన్నాయండి మీ లైఫ్‌లోకి. మీరు ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో దానికి సరైనటువంటి రికగ్నైజేషన్ అనేది రాబోతూ ఉంది. అండ్ మీరు ఏదైతే డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారో, ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్‌కి సంబంధించి కూడా ఖచ్చితంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ పర్సన్ దగ్గర నుంచి ఒక హోప్ గానీ, మీ పర్సన్ దగ్గర నుంచి ఒక కేరింగ్ గానీ, రిలేషన్ మళ్ళీ రీయూనియన్‌తో రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ ఉండకూడదని చెప్పేసి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా హ్యాపీ డేస్ ఉండబోతూ ఉన్నాయి. కొన్ని సర్ప్రైజెస్ ఉండబోతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయని చెప్పేసి మనకి యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చాలా అప్ అండ్ డౌన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారండి. మరీ ముఖ్యంగా కొన్ని సార్లు సక్సెస్ దగ్గరగా వెళ్తూ ఉన్నారు. మళ్ళీ డౌన్‌కి వచ్చేస్తూ ఉన్నారు. మళ్ళీ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి. అంత హార్డ్ వర్క్ తోటి సక్సెస్‌కి మళ్ళీ దగ్గరగా వెళ్తున్నారు. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తూ ఉన్నారు. ఏదైతే ఉందో, ఈ జర్నీ ఏదైతే ఉందో సక్సెస్ అండ్ అప్ అండ్ డౌన్, మరి ముఖ్యంగా ఈ జర్నీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా మీ వ్యక్తితోటి చెప్పాలి, ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఒక హోప్ ఉండాలి. నువ్వు సాధించగలవు అనేటువంటి ఒక పాజిటివ్ వర్డ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం ఎంత డౌన్‌కెళ్ళినా సరే మనకి ఒక పర్సన్ నువ్వు సాధించగలవు, నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యి, టైం ఉంది, చెయ్యొచ్చు, నువ్వు సాధించగలవు అని చెప్పేసి ఏదైతే ఈ పాజిటివ్ వర్డ్స్ ఉన్నాయో ఒక పర్సన్ గాని పాజిటివ్ వర్డ్స్ మనకు అందించగలిగితే ఖచ్చితంగా మనం ఇంకా డబల్ ఎనర్జీ తోటి ముందుకెళ్ళటానికి, మనం ఏదైతే సాధించలేమో అని అనుకున్నామో అది ఖచ్చితంగా సాధించడానికి, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవ్వటానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. అలాంటి ఒక పాజిటివ్ వర్డ్స్ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా మీకు రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కూడా ఏదైతే మీ లైఫ్‌లో సాధించాలని అనుకుంటున్నారో అది జాబ్ అయినా కానివ్వచ్చు, రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అనేటువంటి కోరికైనా కానివ్వచ్చు, ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ఆలోచనలైనా కానివ్వచ్చు, లేదంటే రిలేషన్‌కి సంబంధించినటువంటి డ్రీమ్స్ అయినా కానివ్వచ్చు, లేదంటే కెరియర్‌కి సంబంధించి ఏదైనా కానివ్వచ్చండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్ అండ్ డౌన్స్ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఒక పర్సన్ గాని, ఒక హోప్ గాని ఇవ్వగలిగితే ఖచ్చితంగా సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. మనం ఏదైనా సరే ముందుకెళ్ళి సక్సెస్‌ఫుల్‌గా చేయడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తుందండి. బట్ కొన్ని చేంజెస్ ఆల్ ఆఫ్ సడన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ కూడా గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి. ఏదైనా సరే ఒక చేంజ్ అనేది పాజిటివ్‌గా ఉంటే ఓకేనండి. కొన్నిసార్లు కొన్ని చేంజెస్ అనేవి నెగెటివ్‌గా ఉండటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ మనం ఏదైతే ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకున్నామో ఆ ముందస్తు ప్రణాళికల ద్వారా ఖచ్చితంగా వచ్చేటువంటి ఎలాంటి చేంజెస్ అయినా సరే అది నెగెటివ్‌గా ఉన్నా సరే మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా వదిలేసి ముందుకెళ్ళండి అని చెప్పేసి యూనివర్స్ కూడా గైడెన్స్ ఇస్తూ ఉందండి. చిన్న ప్రాబ్లమ్స్ ఏదైతే వస్తూ ఉన్నాయో మనం ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ మన ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా కూడా వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ గురించి మనం ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. బట్ వాటిని కూడా ఎలా సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళాలి, ఎలా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి, ఇక ముందు ఎలా రాకుండా చూసుకోవాలి అనేటువంటి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. బట్ కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా డౌన్ సిట్యుయేషన్స్‌లో మనం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తయారు చేసుకునేటువంటి ప్లాన్స్ కూడా మనం గాని కరెక్ట్‌గా తయారు చేసుకుంటే మళ్ళీ మనం సక్సెస్ వైపు వెళ్ళటానికి, సక్సెస్ దారిలో వెళ్ళటానికి, సక్సెస్ మార్గంలో వెళ్ళటానికి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నామండి. తగినటువంటి రికగ్నైజేషన్ రాబోతూ ఉంది. ఎక్కడా కూడా మనం డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మనం సక్సెస్ వైపే వెళ్తూ ఉన్నాం. బట్ ఏవైతే
ఆ ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్‌ప్రెస్ చేయాలి అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో మనకిష్టమైనటువంటి వ్యక్తికి మరీ ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్ చేయాలని అనుకుంటాం. మనం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ గానీ, హ్యాపీనెస్ గానీ, సాడ్‌నెస్ గానీ ఏదైనా సరే మన పర్సన్‌కి మనం ఎక్స్‌ప్రెస్ చేయాలని అనుకుంటాం. కొన్నిసార్లు ఆ మార్గం అనేది ఉండదు. ఆ ఛానల్ అనేది ఉండదు. సో, ఖచ్చితంగా ఛానల్ కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో, ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, రాబోయేటువంటి రోజుల్లో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది రావచ్చు. ఖచ్చితంగా మీరేదైతే ఆ ప్రాబ్లమ్స్‌ని లేదు మీ ఫీలింగ్స్‌ని మీరు ఎక్స్‌ప్రెస్ చేయాలనుకున్నారో అవన్నీ గూడా మీరు ఎక్స్‌ప్రెస్ చేసేటువంటి అవకాశం అనేది వస్తుందని చెప్పేసి యూనివర్స్ మనకు టారో ద్వారా సో, చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతోందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. సో, పాజిటివ్ గ్రోత్ ఉండబోతూ ఉంది. సో, ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయ్యేటువంటి క్షణాలనేవి సో, రాబోతూ ఉన్నాయి. చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఆలోచించేటువంటి ప్రతీది కూడా రియలిస్టిక్‌గా ఉంది. రియలిస్టిక్‌గానే ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. సో, ఎక్కడ కూడా అన్‌రియలిస్టిక్‌గా ఉండట్లేదు. సో, మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి, కెరియర్‌కి సంబంధించి ఎక్కడా కూడా అన్‌రియలిస్టిక్‌గా ఆలోచించట్లేదండి. రియలిస్టిక్‌గానే ఆలోచిస్తున్నారు. రియలిస్టిక్‌గానే ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో, ఖచ్చితంగా ఒక పాజిటివ్ గ్రోత్ అయితే ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. ఒక పాజిటివ్ గ్రోత్ ఉండాలి. సో, ఖచ్చితంగా ఒక డెవలప్‌మెంట్ అయితే ఉండాలి. మనం ఏదైతే యాక్షన్ చేస్తూ ఉన్నామో, ఆ యాక్షన్‌కి సంబంధించి సో, ఖచ్చితంగా ఒక పాజిటివ్ డెవలప్‌మెంట్ అయితే ఉండాలి. మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి, మరీ ముఖ్యంగా మనం ఏదైతే డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కోరుకుంటున్నామో, ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్‌కి సంబంధించి సో, ఖచ్చితంగా ఒక పాజిటివ్ గ్రోత్ అయితే ఉండాలి. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఎక్కడా కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉండకూడదు. ఖచ్చితంగా ఏదైతే మనం వర్క్ చేస్తూ ఉన్నామో, ఆ వర్క్ మొత్తము కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలి. సక్సెస్‌ఫుల్ అవ్వాలి. సక్సెస్‌ఫుల్‌గా సో, ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది. అండ్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి. ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇలా వెళ్ళండి, ఇలా చేయండి అని చెప్పేసి సో, యూనివర్స్ కూడా మనకి రీడింగ్‌లో సో, చక్కని గైడెన్స్ ఇస్తూ ఉంది. అండ్ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒక పాజిటివ్ గ్రోత్ అయితే రాబోతూ ఉంది. ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీరేదైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అచీవ్ చేయడానికి అంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి రాబోతూ ఉన్నాయండి. అది ఫైనాన్షియల్‌గా కానివ్వచ్చు, మరి ముఖ్యంగా మీరేదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఫైనాన్షియల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఫైనాన్షియల్‌గా సక్సెస్‌గా ఉండాలి. ఫైనాన్షియల్‌గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి మీరేదైతే ఆలోచిస్తూ ఉన్నారో అవన్నీ కూడా పాసిబుల్ అవ్వటానికి, అవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా మీరు కంప్లీట్ చేసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి మనకి యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! ఇదండి ఈరోజు మన లాంగ్ రీడ్. సో, మీ పర్సన్ సో, ఎలాంటి ఫీలింగ్స్ తోటున్నారో అవన్నీ గూడా ఎక్స్‌ప్రెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి, మనం ఏదైతే ఈరోజు లాంగ్ రీడ్ చేశామో సో, సక్సెస్‌ఫుల్‌గా మనమైతే సో, కంప్లీట్ చేయడం అనేది జరిగిందండి రీడింగ్. సో, ఫ్రెండ్స్ మీరు గాని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మర్చిపోవద్దండి. సో, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో, చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి మన ఛానల్ నుంచి. సో, మీ సపోర్ట్ ఎప్పుడు గూడా ఇలానే ఉండాలని అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు గూడా మా సబ్స్క్రైబర్స్ మీద ఉండాలి. ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా ఇలానే కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారండి మా ఛానల్ తరఫు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉండాలండి. అందరి మీద ఉండాలి. అందరూ కూడా ఆర్థికంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ మీ సపోర్ట్‌కి ఎప్పుడూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.